హే! గుడ్ ఈవెనింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో, నైట్ నాకో థాటొచ్చింది. లైక్ ఈ పాటుంది. దీన్ని మంచిగా ఎలాగోలా డెకరేట్ చేయాలి ఈరోజని. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. లైక్ అలా చేసి ఈరోజు స్టార్ట్ చేశాను చేయాలి అని. సో, నా దగ్గర బ్లాక్ పెయింట్ ఉంది. అండ్ ఐ హావ్ సమ్ గ్లిటర్ అండ్ దీంతో ఏదైనా చేయొచ్చు మంచిగా అని. సో, నా థాట్‌తో స్టార్ట్ చేశాను. ఎలా ఉంటదో ఏంటని. లైక్ వన్స్ అది బ్లాక్ కలర్ ఏసి వైప్ చేశానో లేదో లైక్ బ్లాస్ట్ అనమాట. ఎంత హైలైట్ ఇచ్చేసిందో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే సూపర్‌గా నచ్చేసింది. మీ ఒపీనియన్ కావాలి. మీకు నచ్చిందా లేదా అని. అండ్ అలా చేసేసరికి లైక్ చూస్తూ ఉండిపోయాను. అంత బాగా వచ్చింది. అండ్ ఇట్ విల్ టేక్ లిటరల్లీ 2 గంటలు పట్టేసింది. 2 గంటలు పట్టింది అది చేయడానికి. మీకేంటి ఈజీగా 50 సెకండ్స్, 60 సెకండ్స్‌లో మొత్తం వీడియో అంతా వచ్చేస్తుంది. కానీ నా శ్రమంతా ఉంది. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, అలా మార్నింగ్ అవ్వగానే శాకిరీ అనమాట. ఏం చేస్తాం మిడిల్ క్లాస్ థింగ్స్. స్ సో, ఫుల్ రెయిన్ పడిపోయిందనమాట. రెయిన్ పడితే క్లీన్ చేస్తున్నాను. మమ్మీ వచ్చి చూస్తుంది లైక్ నేను పని చేస్తున్నానా లేదా అని. ఫుల్‌గా పడినియి క్లీన్ చేస్తుంటే లైక్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఒకవేళ దాని మీద అడుగేస్తే లిటరల్లీ జారి పడిపోతా అనమాట. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 2 డేస్ నుంచి వ్లాగ్స్ చేయలేదు. లైక్ లిటరల్‌గా నాకు హెల్త్ బాగలేదండి. వామిటింగ్స్ అండ్ హెడేక్ ఫుల్‌గా. సో, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. సో, రేపటి నుంచి ఫుల్‌గా వ్లాగ్స్ వస్తాయి. సో, ప్లీజ్ ఫర్‌గివ్ మీ దిస్ టైమ్. క్లీన్ చేసేసాను. నీట్‌గా క్లీన్ చేసేసరికి లిటరల్లీ నాకు టైం పట్టేసింది. సో, వెజిటబుల్ మార్కెట్‌కెళ్దాం వెజిటబుల్స్ లేవని. ఇది అంతకన్నా పెద్ద టాస్క్. ఇంకక్కడ బుజ్జి దేవుడు కనిపిచ్చాడు. సో, దండం పెట్టేసుకొని వెజిటబుల్ తీసుకుందాము. ఈ మంచి మంచి వెజిటబుల్స్ దొరకాలి అని చెప్పి. అండ్ దండం పెట్టేసుకొని అలా ఎళ్తున్నాను. కొత్తిమీర సారీ అది కొత్తిమీర కాదు కరివేపాకు. సో, దేవుడికి బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్. సో, అది ఫ్రీగా వచ్చిందనమాట. సో, నా ఫేవరెట్ మ్యూజిక్ పోతుంది. ఏంటా అని చెప్పి అలా రిక్వెస్ట్ చేశాను. సో, అందులో గూడా సేమ్ నేను ఊడుస్తున్నట్టు ఊడుతుంది ఐశ్వర్య రాయి. సో, కర్రీలో ఏంటో తెలుసా? ఫేవరెట్ కర్రీ బ్రింజాల్ కర్రీ అనమాట. నాదైతే ఫేవరెటు. మీది ఫేవరెట్టా కాదా అని నాకు చెప్పండి. కామెంట్ చేయండి. సో, అలా తిని రెస్ట్ తీసుకున్నాను. అండ్ రెస్ట్ తీసుకునేసరికి టైమే తెలియలేదు. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ మమ్మీ కాఫీ అడగానే మమ్మీ కాఫీ ఇచ్చేద్దాం. సో, బయట చూస్తే వెదర్ ఆహా! ఏమన్నా ఉంది. సో, సూపర్‌గా ఉంది. పైకెళ్ళి రికార్డ్ చేశాను. చూడండి. మంచి మంచి వీడియోలు రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ బయట వెదర్ ఎలా ఉంది. సో, కడుపులో ఏమో ఆకలి ఏమైనా తినాలి అని. సో, లెమన్ రైస్ చేసుకుందాం. లెమన్ రైస్. పులిహోర కాదు లెమన్ రైస్ చేసుకుందాం. కొంచెం అప్‌డేట్ అవ్వండి మీరు గూడా. పులిహోర అని అనడం ఆపేయండి. పులిహోర అంటే వేరే మీనింగ్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో, అందుకే లెమన్ రైస్ అని చెప్పా. ఎలా ఉంది? సో, రేపు కలుద్దాం. బాయ్. టాటా. టేక్ కేర్. అండ్ సారీ వ్లాగ్స్ పోస్ట్ చేయనందుకు. సో, ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి. బాయ్. టేక్ కేర్.